కర్నూలులో ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. కిమ్స్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ ప్రాణం పోయిందని నిరసనకు దిగారు. సర్జరీ చేసిన కాసేపటికే రోగి మృతి చెందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఉప్పలపాడుకు చెందిన 69 ఏళ్ల రమణారెడ్డి అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అతనికి హార్ట్ సర్జరీ చేసిన వైద్యులు ఆపరేషన్ విజయవంతమైందని, రోగి క్షేమంగా ఉన్నారని బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆ సంతోషం కొద్దిసేపు కూడా నిలవలేదు. సర్జరీ సక్సెస్ అన్న నోటితోనే రోగి మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన బంధువులు ఆసుపత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో టాగోర్ సినిమా సీన్ రిపీట్ అయిందని, ప్రాణం పోయిన తర్వాత కూడా డబ్బుల కోసం డ్రామాలు ఆడారని ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రమణారెడ్డి ప్రాణాలు కోల్పోయారని మృతుడి బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తక్షణమే స్పందించాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేవు బిఫోర్ ఒక 10 days బిఫోర్ వరకు హీ వాస్ డూయింగ్ ఓకే, హీ వాస్ టోటలీ ఫైన్ అండ్ అతను రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ తనకి నడిచిన తర్వాత కొద్దిగా ఆయాసం వస్తుందని వాళ్ళ పిల్లలు ఈ డాక్టర్ దగ్గర, నాగేంద్ర రెడ్డి అనే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను చెక్ చేసి ఏం చెప్పాడంటే 3 nerves వెళ్తాయి హార్ట్కి, అందులో 60% ఆఫ్ ద వెయిన్స్ వాస్ బ్లాక్డ్. సో ఖచ్చితంగా తనకి ఆ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ఖచ్చితంగా ఆపరేట్ చేయాలి అని చెప్పారు. సో అప్పుడు ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ, దాని తర్వాత ఆ సర్జరీ గురించి రిస్క్ అనాలిసిస్ కానీ ఏం లేదని చెప్పారు. ఈవెన్ దో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా దే హ్యావెంట్ కన్సిడర్డ్ అట్ దాట్ టైం. సో మేమేమనుకున్నాం, కొద్దిగా ధైర్యంగా డాక్టర్ల మీద నమ్మకం ఉంచి అతన్ని జాయిన్ చేశారు. నిన్న కాదు, బిఫోర్ 1 week జాయిన్ చేసి అబ్జర్వేషన్లో పెట్టుకున్నారు. సో ద పర్సన్ వాజ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ పాస్ట్ 1 week. సో 1 week అబ్జర్వేషన్లో ఎందుకు ఉంచుతారు? యూజువల్గా మనకు తెలిసిన ప్రకారం అయితే ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, తన బీపీ ఏంటి, తన డైలీ రొటీన్ బాడీ ఎలా స్పందిస్తుంది, ఎవ్రీథింగ్ అనేది దే విల్ బి టేకింగ్ ఇన్ టు కౌంట్ అండ్ ఫైనలీ దే విల్ డిసైడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ గుడ్ ఫర్ అండర్గోయింగ్ సర్జరీ ఆర్ నాట్ అనే డెసిషన్ ఒకటి ఫైనలైజ్ అవుతుంది. సో అది ఏమీ కాకుండా నిన్న అంతా ఓకే అని చెప్పి ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు వాడి 2 పిల్లల్ని తీసుకొని ఒక కన్సెంట్ మీద సైన్ చేయించారు. 85% బాగుంటుంది, 15% ఏమన్నా రిస్క్ వస్తే వీల్ కాల్ యూ డ్యూరింగ్ ద సర్జరీ అని చెప్పారు. సరే వీళ్ళు నెంబర్ ఇచ్చేసి వచ్చారు. వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్కెడ్యూల్డ్ ఆపరేషన్ ఈజ్ స్కెడ్యూల్డ్ అట్ 2 o'clock ఆఫ్టర్నూన్. 2 o'clock స్కెడ్యూల్ అయిన ఆపరేషన్ 4 o'clock వరకు పోస్ట్ పోన్ చేశారు. ఎగ్జాక్ట్లీ 4-5కి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఇది మేజర్ సర్జరీ విచ్ విల్ నాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 hours ఆఫ్ టైమ్. I don't know how it possible, but I don't know actually, but 3 hoursలో ఒక 5 to 6 hours మేజర్ ఆపరేషన్ తీసుకునే ఒక టైంని వీళ్ళు 3 hoursలో ఫినిష్ చేశారంటే వీ కెన్ ఈజీలీ కన్ఫర్మ్ దట్ ఇట్ వాస్ డన్. ఐ మీన్ దట్ ద పర్సన్ వాస్ డెడ్. మా గ్రామం, మా చెల్లెల్ని ఇచ్చినాము. ఇక్కడ ఉప్పలపాడు గ్రామము, ఓరుకల్లు మండలము, కర్నూలు జిల్లాకి ఇచ్చినాము. కర్నూలు జిల్లాలో మేము కిమ్స్ అనే హాస్పిటల్లోకి మా బావగారికి ఏదో చేయి నొప్పి ఉంది, లంగ్స్ దగ్గర ఎక్కడో ప్రాబ్లం ఉంది, మంటగా ఉంది, పెయిన్ ఉంది అని చెప్పి మేము హాస్పిటల్కి తీసుకొచ్చినాము. ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు యాంజియోగ్రామ్ చేసినారు. యాంజియోగ్రామ్ చేసి 60% మీకు వాల్స్ క్లోజ్ అయినాయి, మీకు స్టంట్స్ పడవు, మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. సరే మేము ఉన్న పలంగా మేము ఇక్కడ జాయిన్ అయినాము. మా దగ్గర డబ్బు లేకపోతే ఆరోగ్యశ్రీ కింద జాయిన్ అయినాము. ఆరోగ్యశ్రీ కింద 3 రోజులు టెస్టులు చేయించిన తర్వాత బ్లడ్ కావాలన్నారు. 4 బాటిళ్ళ బ్లడ్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సర్జరీ అయ్యింది. సర్జరీ అయిన తర్వాత ఈయన 2 గంటలకు చేస్తా అని 3 గంటలకు తీసుకొని పోయి 4 గంటలకు తీసుకొని పోయి 8 గంటలకు సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయిన 5 నిమిషాలకు సర్జరీ 100% సక్సెస్ అయిందండి, గ్రాండ్ సక్సెస్ అయింది, రండి మీరు చూతురండి అని చెప్పి మా చెల్లెల్ని, మా బావగారి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయినారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇక్కడ ఆపినారంటే, లేదు ఇంకొక 5 నిమిషాల పని ఉంది, మీరు ఇక్కడ ఆగండి అన్నారు. 5 నిమిషాలైనా స్ట్రోక్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లో బ్లీడింగ్ అవుతుందన్నారు. ఆపరేషన్ 100% సక్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి అడుగుతున్నాను నేను. నువ్వు బ్లీడింగ్ అయ్యేటప్పుడు డాక్టర్, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ఎందుకు పారిపోయినాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ జూనియర్లతో చేపించి ఒక్క సీనియర్ డాక్టర్ ఉండి సీసీ ఫుటేజీలు లేకుండా, వాళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?
నీ జూనియర్ డాక్టర్లకు ఎందుకు అప్పచెప్పిపోయినావు నువ్వు? మేము అడిగినాం ఏం జరిగిందో ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇవ్వండి, మా బాడీని మేము తీసుకొని పోతాం, మా బావగారిని మేము తీసుకొని పోతాం.